హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 70 ఏళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధనం అనే వ్యాధికి చికిత్స చేసేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలని ప్రధాని మోడీ అన్నారు. నల్లధనంపై తీసుకున్న నిర్ణయం పెద్ద అడుగు. దీనివల్ల మొదటి 50 రోజులు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలందరూ అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అని మోడీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆయన దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. బ్యాంకులు, తపాలా కార్యాలయ ఉద్యోగులు ఎంతో శ్రమించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ విధులు ఎంతో శ్రద్ధగా నిర్వర్తించారు. ఈ ఏడాది ఒంటరిగా దీపావళి చేసుకున్నామన్న భావన మాకు కలగలేదని ఒక జవాను లేఖ రాశారు. నగదు కొరత వల్ల కొన్ని రెస్టారెంట్లు ఉచితంగా ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తెలిసింది. వారికి అభినందనలు. నోట్ల రద్దు వల్ల సూరత్కు చెందిన ఓ జంట కేవలం 500తో వివాహం చేసుకోవడాన్ని మోడీ అభినందించారు. వివాహ వేడుక సందర్భంగా తేనీరు పంచడాన్ని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు అనేక సురక్షిత మార్గాలున్నాయి. ఇలాంటివి చిన్న తరహా వ్యాపారులు ఉపయోగించుకోవాలి. రోజువారీ కూలీలందరూ బ్యాంకు ఖాతాలను తెరవాలి. నగదు రహిత సమాజంగా మారడమే నా కల. దేశంలోని పేద రైతులు, కార్మికులు బాధలు దూరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ నగదు రహిత సమాజం అంత త్వరగా ఏర్పాటు కాదు. ముందుగా ప్రజలందరూ తమ వద్ద తక్కువ నగదు ఉంచుకునేలా చూసుకోవాలని మోడీ అన్నారు. డిజిటల్ ఎకానమీ ఎలా పనిచేస్తుందో ముందు తెలుసుకోవాలి. మీ బ్యాంకు ఖాతాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకునేందుకు పలు రకాల మార్గాలు ఉన్నాయి. వివిధ బ్యాంకులకు సంబంధించిన యాప్స్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే నగదు లేకుండా వ్యాపారాలు ఎలా చేసుకోవాలో తెలుస్తుందని మోడీ పేర్కొన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఎంతో భద్రమైనది. భారతదేశం డిజిటల్ ఎకానమీ వైపు మారాలి. యువత అంతా ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ వ్యాలెట్ల వైపు మొగ్గు చూపాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు వీటి గురించి తెలియకపోవచ్చు, కానీ యువతకు తెలుసు. మొబైల్ ద్వారా నగదు లావాదేవీలు జరపడం వాట్సాప్ జోకును పంపించడం కంటే తేలికైన పని. ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతున్నారని నాకు తెలుసు, కానీ దేశాన్ని పట్టి పీడిస్తున్న 70 సంవత్సరాల వ్యాధికి చికిత్స చేసేందుకు కొంత సమయం పడుతుంది. కొంతమంది వ్యక్తులు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పేద ప్రజలను ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి పనులు చేసేందుకు పేద ప్రజల ఖాతాలను ఉపయోగించుకుంటే సహించబోను అని మోడీ మన్ కీ బాత్ లో చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వారికి తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళని చేయమని చెప్పండి. నా ఛానల్ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు అందుకోవాలి అంటే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.